రాధాకృష్ణ గారి ఫేస్ని ఈరోజు ఎల్లో కలర్ షర్ట్ వేసి ఒక పార్టీకే పనిచేస్తున్న ఒక ఛానల్ అన్నట్టు చిత్రీకరించారు. ఈరోజు పొద్దున్నే ఏబిఎన్ వద్ద వైకాపా నేతలు చేసిన దాడిని మేము ఆల్రెడీ లైవ్ చేసాము, మీరు చూసుంటారు ఖచ్చితంగా. ఈ విషయం మీ అందరికీ ఐడియానే వచ్చి ఉంటుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పైన దాడి జరిగింది. వీకెండ్ కమెంట్స్లో నందంటే నంది, పందంటే పంది అనే రీతిలో వైకాపాలో ఉన్న నేతలందరూ కొంచెం కూడా బుర్ర వాడకుండా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి అర్థంగా తలూపడం తప్ప వేరేదేది వాళ్ళు బుర్ర పెట్టట్లేదన్న విషయం పైన రాధాకృష్ణ గారు మాట్లాడుతూ ఆయన అన్నదేంటి, రేపు భార్యని చెల్లన్నా అంటే ఏదేమన్నా కూడా తలూపే సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు అని అన్నారు. అది ఆన్ లుకర్స్కి ఎక్కడ ప్రాబ్లం రాలేదు, కానీ వైకాపా వాళ్ళకి మహిళలు ఏదో ఇన్సల్ట్ చేస్తారని చెప్పిన రొదంలో ఈరోజు ఏబిఎన్ ఆఫీస్ ముందు మనం చూసుకుంటే మార్గాని భరత్ అవనిండి, లక్ష్మి పార్వతి, జోగి రమేష్, అంబటి రాంబాబు, దాని తర్వాత వెంకటరెడ్డి వీళ్ళందరూ ధర్నాకి దిగిపోయారు. గోల చేస్తారు, గోల. దాంట్లో మళ్ళీ అంబటి రాంబాబు చెప్తాడు ఎవరు ఎక్కడ నిబద్ధతలు అతిక్రమించకూడదంట, చేసేదే నిబద్ధతలు అతిక్రమించి మళ్ళీ స్పీచ్ ఎందుకో నాకు అర్థం కాదు అక్కడ. బట్ ఎనీవేస్ నేను వీళ్ళు చేసిన ధర్నా ఇది. ఈరోజు రాధాకృష్ణ గురించి మొత్తం ఏబిఎన్ గురించి రాష్ట్రంలో ఏదో పెద్ద వీరుల్లాగా పోరాడుతామని మహిళల్ని దూషించి ద్వేషించి సొంత కుటుంబంలో ఉన్న మహిళలకి ఆదరణ పొందలేని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక వికృత చేష్ట. వాళ్ళ కార్యకర్తలను ఎంకరేజ్ చేసి వాళ్ళకున్న అగ్రనేతలందరిని ఎంకరేజ్ చేసి ఉసికొలిపి వదిలాడు.